వెల్కమ్ టు కేటీవీ భక్తి. శివుడికి 5 ముఖాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. మహాశివరాత్రి రోజున ఈ 5 ముఖాలతో శివుడు ఆనంద తాండవం చేస్తాడని శివ పురాణం చెబుతోంది. అయితే ఆ ముఖాలు ఏంటి, వాటి విశిష్టత ఏంటి, నిజంగా ఈ శివ పంచముఖ దర్శనం చేసుకుంటే ఏమవుతుంది అనే ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు కేటీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలని తెలుసుకోండి. పరమశివుణ్ణి ప్రార్థిస్తే భక్తులకి కోరిన వరాలు ఇస్తాడు. అందుకే ఆయన్ని అందరూ బోళా శంకరుడు అని పిలుస్తారు. రాక్షసులకి సైతం వరాలు ఇచ్చి ఎన్నో అగచాట్లు పడిన కథలు అనేకం మనకి కనిపిస్తూనే ఉంటాయి. అయితే శివుడికి 5 ముఖాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. ఏంటా ముఖాలు, వాటి ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అవును, మీరు విన్నది నిజమే. శివుడికి 5 ముఖాలు ఉంటాయి. ఏక శివం సాక్షాత్ సత్య జ్ఞానాది లక్షణ వికార రహిత శుద్ధ స్వశక్త పంచదా స్థిత అంటారు. దీని అర్థం ఏంటంటే సత్య జ్ఞానంద స్వరూపుడు, వికార రహితుడు అగు పరమశివుడు ఒక్కడే అయి ఉన్నాడు అని అర్థం. సృష్టి, స్థితి, లయ, త్రిరోధాన అనుగ్రహములు అనే పంచకృత్య శక్తుల వలన ఆ పరమేశ్వరుడే సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానాలు అనే 5 భేదములచే ఉన్నాడు. కావున సత్యోజాతాది పంచబ్రహ్మ మంత్రముల చేతన జపార్చన అభిషేకాదులను చేసినచో మహాఫలం లభిస్తుంది. ఇంతేగాక ఆమ్నాయ మంత్రములు అన్నీ కూడా ఆ పరమేశ్వరుడి పంచముఖముల నుంచి ఉద్భవించినవే అని శివపురాణం స్పష్టంగా చెప్తోంది. 1 సత్యోజాత ముఖం. దీని నుంచి గాయత్రి మొదలైన 2 కోట్ల మంత్రాలు ఉద్భవించాయి. వీటినే వైదిక మంత్రాలు అంటారు. పూర్వాన్మాయ మంత్రాలు అని కూడా పిలుస్తారు. 2 వామదేవ ముఖం. దీని నుంచి శైవాగమమునకు చెందిన 1 కోటి మంత్రాలు జనించాయి. అవే దక్షిణామూర్తి ఇత్యాది మంత్రాలన్నమాట. వీటిని దక్షిణాయ మంత్రాలు అని కూడా అంటారు. 3 అఘోర ముఖం. దీని నుంచి వైష్ణవ ఆగమోత్తములైన మరో 1 కోటి మంత్రాలు ఉద్భవించాయి. వీటినే పశ్చిన్మాయ మంత్రాలు అని కూడా అంటారు. 4వ ముఖం తత్పురుషం. దీని నుంచి శాక్తేయములకు సంబంధించిన 2 కోట్ల మంత్రాలు ఉద్భవించాయి. అవే మహావిద్యాది మంత్రాలు. వీటిని ఉత్తరాన్మాయ మంత్రాలు అని వ్యవహరిస్తారు. 5వ ముఖం ఈశాన. దీని నుంచి ఆత్మానంద ప్రదములైన 1 కోటి మంత్రాలు ఉద్భవించాయట. వీటిని ఊర్ధ్వాన్మాయ మంత్రాలుగా చెప్తారు. ఈ విధంగా పరమేశ్వరుడు తన 5 ముఖాల నుంచి 7 కోటి మహామంత్రాలు ఉద్భవించాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ సత్యోజాతాది మహామంత్రాలు మహామహిమాన్వితమైనవిగా పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు. ఆ పంచముఖములను ప్రస్తుతించడం వలన అవి సత్యోజాతాది పంచబ్రహ్మ మంత్రాలుగా వ్యవహరించబడ్డాయి. సర్వ మహోన్నతుడైన ఆ పరమేశ్వరుణ్ణి ప్రతిదినం ఒక్కసారి అయినా భక్తి శ్రద్ధలతో జపించిన ఎడల 7 కోటి మహామంత్రముల పునశ్చరణ వలన కలిగే ఫలితం ఏదైతే ఉంటుందో అలాంటి ఫలితం భక్తులు పొందుతారు. ఓం నమ శివాయ అనే మంత్రం వల్ల ఎంతో శక్తి ఉద్భవించిందని, దాని వలన సకల పీడలు తొలగిపోతాయని శివపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. పంచాక్షరి కూడా ఈశ్వరుని పంచముఖాల నుంచి శివ పంచాక్షరి ఉద్భవించిందని చెప్తారు. మంత్రంలోని 5 బీజాక్షరాలు నా, మా, సి, వా, యా. అందులో నుంచి పంచభూతాలు, వాటి నుంచి ఈ సమస్త జగత్తు పుట్టిందని చెప్తారు. అందువలనే ఈ లోకాలన్నిటికీ పంచాక్షరి మహామంత్రం తల్లిగా నిలిచి శుభాలను కలిగిస్తోంది. శివుని ఊర్ధముఖం ఈశానం, ఆకాల మండలం యమోక్షం. శివుని పూర్వముఖం తత్పురుష వాయుమండలం నవిరక్తి. శివుని దక్షిణముఖం అఘోర అగ్నిమండలం మసంహారం. శివుని ఉత్తరముఖం వామదేవ ఉదక మండలం వా పాలన. శివుని పశ్చిమ ముఖం సజ్జోజాతి భూమండలం సి సృష్టి. ఇలాగా నమశివాయ అనేది వచ్చింది. అసేతు హిమాచలం శివారాధన వ్యాప్తమైంది. వేదాలు, పురాణాలు, ఆగమాలు, కావ్యాలు, ధర్మశాస్త్రాలు కూడా శివతత్వాన్ని, శివయోగాన్ని బహువిధులుగా విశదపరిచాయి. నమస్సంభవే చ మయోభవే చ
నమఃశంకరాయ చ మయస్కరాయ చ నమఃశివాయ చ శివతరాయ చ అని నమ్మకంలో శంభు, శంకర, శివ అంటూ 3 దివ్యనామాలతో ఆ పరమాత్ముని కీర్తించారు. శివయోగం సర్వోత్కృష్టమని శాస్త్రాలు చెప్పడమే కాదు, కాశ్మీర శైవం, శుద్ధ శైవ సిద్ధాంతం, వీర శైవం, పాశుపతం, మిత్ర శైవం వంటి అనేక సంప్రదాయాలు మన భారతదేశమంతా వ్యాప్తి చెంది ఉన్నాయి. శివ శబ్దానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అని కొన్ని అర్థాలు. జాగ్రత్త, స్వప్న, సుషిప్తి అవస్థలకు అతీతమైన ధ్యానావస్థలో గోచరించే తురీయ తత్వమే శివుడు. శాంతమే శివుడు, అదే శివతత్వం. అన్నింటికీ ప్రకాశవంతం చేసే మూల చైతన్యమే శివుడు. వసి శివ, సమస్తాన్ని తన వశంలో ఉంచుకున్నవాడే సర్వేశ్వరుడు. అతడే ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులతో కూడిన పరమేశ్వరుడు, సర్వ జగత్కారణుడు. ఆ తత్వమే ఆయన పంచముఖాల్లో మనకి గోచరిస్తుంది. శివుడి గురించి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే కేటీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.